ఇక ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు చేదు అనుభవం ఎదురైంది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చమంటూ ఉపాధ్యాయులు బడిబాట నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులే వారి పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు అంటే వారి విద్యపై వారికే నమ్మకం లేదని తేలిపోయిందని అన్నారు. ఇతరుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చమని అడిగితే అధికారం ప్రభుత్వ టీచర్లకు లేదని తేల్చి చెప్పారు. గవర్నమెంట్ స్కూల్లోనే ప్రతి శనివారం నేను మీటింగ్ వెళ్తా. గంగన్న సర్నాథ్ రాము సర్నాథ్ చెప్తారు. కానీ మీ పిల్లలు మీకే లేదు, ఎట్లా చెప్పగలుగుతారు సార్ మీరు? ప్రైవేట్ స్కూల్కి పోవద్దని అతనికి అర్హత లేదు మీకు చెప్పడానికి అయితే నాకు తెలిసిన మట్టుకు. ఎందుకంటే 100% ఇలా మీరు మీ సహకారం ఉంటే ఇలా ఎడ్యుకేషన్ చెప్పడానికి ఎందుకు లేకపోవాలి. ఇప్పుడు రమేష్ అన్న అన్నాడు 10th ఇంటర్ డిగ్రీ పేరైన వాళ్ళే ప్రైవేట్ స్కూల్లో చెప్పగలుగుతున్నారు. మరి ఇలా మీకు పట్టా పొందిన వాళ్ళు కూడా చెప్పకపోవడానికి కారణం ఏంటి? మీ పిల్లలకు నమ్మకం లేదన్నట్టే కదా మీరు బయట చెప్పడానికి కారణం. ఇప్పుడు ఇంకా టీచర్లలో ఎవరైనా కానీ నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానండి నేర్చుకుంటా సార్. ఇలా ఇప్పుడు వచ్చిన టీచర్లలో ఎవరైనా కానీ ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లలు చదివిందని చెప్పని నేర్చుకుంటా అందరికి. మన ఫస్ట్ కష్టపడేది కష్టమైన గవర్నమెంట్ జాబ్ కాదు. మన పిల్లలకి అన్ని అవగాహనలు నేర్పాలి. టీచర్ల బాధ్యత అది. పిల్లలకు ఒక జాబ్ అనేది కాదు. పత్తిని ఉండాలి, వ్యవసాయం ఉండాలి, పని ఉండాలి. పని లేని ఏది రాదు సార్. ఇవాళ ఒక జాబ్ అంటే చదువుకున్నంత మాత్రం జాబ్ రావాలని కాదు. దానికి అవగాహన కూడా కనిపించాలి పిల్లలకు. ఎట్లా ఈ ఉన్న తరాలకు ఎట్లా భవిష్యత్తు అనిపించాలని మీరు చెప్పుకుంటారు సార్. ఇది